వనం దివ్య అలియాస్ రీతూ చౌదరి ఒక టీవీ షో ద్వారా తెలుగు టీవీ ఇండస్ట్రీకి పరిచయమైన రీతూ చౌదరి తనకు ఉన్న కొద్దిపాటి ఫేమ్తో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో ఒక కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది. రీతూ చౌదరి మొదటిగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన శ్రీకాంత్ రెడ్డిని వివాహం చేసుకుంది. తనతో పెళ్లి చేసుకున్న 6 నెలలకే విడాకులు కూడా తీసుకుంది. ఒక భూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంది రీతూ చౌదరి. 700 కోట్ల విలువ గల భూమి తన పేరున రిజిస్టర్ అయిందని అప్పట్లో కొన్ని ఆరోపణలు వచ్చాయి. కొన్ని బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కూడా రీతూ చౌదరి చేసింది. పెళ్లైన ఒక తెలుగు హీరో ధర్మా మహేష్తో కూడా ఈమెకి ఎఫైర్ ఉందని కొన్ని ఆరోపణలు వాళ్ళ భార్య రీతూ చౌదరి మీద చేసింది. అతనితో ఉన్న వీడియోలు కూడా కొన్ని నెట్టింట వైరల్ అయ్యాయి. రీతూ చౌదరి పెళ్లి చూపులు షో తర్వాత కొన్ని సీరియల్స్ చేసింది. సూర్యవంశం, ఇంటి గుట్టు, అర్ధాంగి, గోరింటాకు అనే సీరియల్స్ కూడా చేసింది. ఆ సీరియల్స్లో ఆమెకి అంతగా ఫేమ్ రాలేదు. అలాగే కొన్ని టీవీ షోస్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, పెళ్లి చూపులు ఇలాంటి టీవీ షోస్ కూడా చేసింది. అలాగే ఒక మౌనమే ఇష్టం అనే సినిమాలో కూడా యాక్ట్ చేసింది. రీతూ చౌదరి తన ఫేస్కి సర్జరీ చేయించుకొని ఇంకా కొంచెం గ్లామర్గా తయారైంది. ఇలా వచ్చిన ఫేమ్తో బిగ్ బాస్లోకి అడుగుపెట్టింది రీతూ చౌదరి. స్ట్రాంగ్గా ఉన్న కంటెస్టెంట్స్తో క్లోజ్గా ఉంటూ వాళ్ళ ఆటని చెడగొడుతుంది అన్న విమర్శలను కూడా ఎదుర్కొంటుంది. ఆ కంటెస్టెంట్స్తో ఇలా ఉండడం వల్ల తనకి గేమ్ పరంగా కొన్ని లాభాలు ఉంటాయని, అలాగే తను టైటిల్ విన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయని, తను ఇలా స్ట్రాటజీ ప్లే చేస్తుందని, వాళ్ళది నిజమైన బాండింగ్ కాదని, అసలైన ఫ్రెండ్షిప్ కాదని, రీతూ చాలా సెల్ఫిష్, తనకి ఏదైనా లాభం ఉంటేనే ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తుంది, బాగుంటుంది, తనకు నచ్చని వారితో అంటి ముట్టనట్టు ఉంటుందని, అలాగే తనకు వ్యతిరేకంగా ఉన్న వారి మీద చాలాసార్లు నామినేట్ చేసిందని అంటున్నారు. అసలు హౌస్లో తన ఆట అంటూ ఏమీ లేదు. ఎప్పుడూ పవన్ చుట్టూనే తిరుగుతూ ఉండడమే తన గేమ్. అసలు ఇలాంటి కంటెస్టెంట్స్ని తీసుకురావడం వల్ల బిగ్ బాస్కి చాలా బ్యాడ్ నేమ్ వస్తుందని, ఇలాంటి కంటెస్టెంట్స్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ బిగ్ బాస్ షో చూడటానికి ఇష్టపడడం లేదని అంటున్నారు. అయినా ఎందుకో బిగ్ బాస్ టీం ఇలాంటి వాళ్ళకే ఎక్కువగా సపోర్ట్ చేస్తుందని ఆడియన్స్ అంటున్నారు. రీతూ చౌదరి మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అలాగే తను టాప్ 5లో ఉంటుందా లేదా కూడా కామెంట్ చేయండి. రీతూ అండ్ పవన్ బాండింగ్ ఇలాగే ఉంటుందా, లేక బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఎవరికి వారు ఏమన్నా తీరే అన్నట్టు ఉంటారా? కామెంట్ చేయండి.